1080. 36 3 108 ఇంటూ 10 ఈ విధంగా రాయొచ్చు. సో 36 ని 4 9 కాబట్టి 4 ఇంటూ 9 36 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5. సో 4 ఏం రాయొచ్చు 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 3, ఇది 2, ఇది 5. ఎన్ని 2s వచ్చాయి మనకు మొత్తం మీద ఫైనల్ గా అని అంటే 3 వచ్చాయి కాబట్టి 2 పవర్ 3 ఇంటూ 3 ఎన్ని వచ్చాయి 3 వచ్చాయి 3 పవర్ 3 ఇంటూ 5 ఎన్ని వచ్చినాయి ఓన్లీ ఒకటే వచ్చింది. సో ఇలా రాయొచ్చు మనం. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేస్తే ఇక చూడండి అన్ని క్లారిటీగా ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ చేసి మిగతా వాటన్నిటికి వెళ్ళిపోతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం పవర్స్ కి 1 యాడ్ చేస్తాం, టోషియంట్ ఫంక్షన్ వాడతాం. 3 + 1 2 పవర్ 3 పవర్ 3 ఉంది కాబట్టి 3 + 1. 5 పవర్ 1 ఉంది కాబట్టి 1 + 1. మనకు 4 ఇంటూ 4 ఇంటూ 2 4 2 8 8 4 32. ఈ 32ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఇక్కడ చూడండి 2 పవర్ నేను 3 రాశాను కాబట్టి 2 పవర్ 0 నుంచి మొదలుకోనండి. 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 2 పవర్ అంతే 3 వరకు ఆపేసేసి. నెక్స్ట్ 3 పవర్ 3 కాబట్టి 3 పవర్ 0 నుంచి 3 పవర్ 1 3 పవర్ 2 3 పవర్ 3 3 పవర్ 3. నెక్స్ట్ 5 పవర్ 0 5 పవర్ 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తము 1 2 3 4 ఇవి 4 ఉన్నాయి మల్టిప్లై 1 2 3 4 ఇవి 4 ఉన్నాయి మల్టిప్లై 1 2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 24 ఇట్ ఈస్ నథింగ్ బట్ 32 ఇవి నెంబర్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఇజ్ ఇట్ క్లియర్? సో మీరు ఇట్లా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మీరు ఇలా కూడా చేయొచ్చు. నేను 1 ఎందుకు యాడ్ చేస్తున్నానంటే 2 పవర్ 0 ఇంక్లూడింగ్ అవుతుంది కాబట్టి ఒకటి ఎక్స్ట్రా పవర్ కి మొత్తం 3 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 కానీ 2 పవర్ 0 అంటే 1 కదా, ఆ 1 అనేటువంటి వాల్యూ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి +1 3 + 1 యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకేనండి, ఇక్కడ కూడా 3నే ఉన్నాయి కానీ మళ్ళీ ఏం చేస్తున్నా 1 3 పవర్ 0 ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తున్నాను ఇన్ ద మల్టిప్లికేషన్, అందుకే 4 వస్తుంది మనకి. ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఇక్కడ 2నే 1నే కానీ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇజ్ ఇట్ క్లియరా? ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి. నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ అని అడిగాడు అనుకోండి. పర్ఫెక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్. సార్ మీరు ఏం చెప్పారంటే సార్ 1080ని 1 ఇంటూ 1080 2 ఇంటూ ఎంత రాయాలి 3 ఇంటూ ఇట్లా రాయాలి అవన్నీ రాసుకుంటూ పోవాలంటే మనం 1080ని ఎన్ని అని రాస్తామండి ఫ్యాక్టర్స్ అన్ని రాసుకుంటూ పోతే చాలా ప్రాబ్లం. సో కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని ఇలానే ఉంచాలి. ఇక చూడండి 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 నెక్స్ట్ 3 పవర్ 0 3 పవర్ 1 3 పవర్ 2 3 పవర్ 3 నెక్స్ట్ 5 పవర్ 0 5 పవర్ 1. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగాడు కాబట్టి ఇక్కడ 2 పవర్ 0 అంటే 1 కదండి, దిస్ వాల్యూ ఇస్ ద 1 కదా, ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ గా రాయొచ్చు కదా. టేకెన్ 1 2 స్క్వేర్ అంటే 4 పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి 2 వచ్చినాయి. ఇక్కడ చూద్దాం 3 పవర్ 0 అంటే 1 కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రాయొచ్చు. 3 స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేరే. ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకు 2 వచ్చినాయి. ఇక్కడ 5 పవర్ 0 అంటే 1 అంటే ఇక్కడ 1 అంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి 1 వచ్చినాయి. సో మల్టిప్లై చేయండి 2 ఇంటూ 2 ఇంటూ 1 ఎన్నండి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయ్యేటువంటి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 4 అని చెప్పాలి అంతే. సార్ మరి పర్ఫెక్ట్ క్యూబ్ గురించి అడుగుతాడు కదా సార్, మరి ఎలా చేయాలి అలాంటి ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు? నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1080 ఈజ్ ఈక్వల్ సింపుల్ గా మళ్ళీ అవే నెంబర్స్ రాసుకోండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ 2 పవర్ 3 గా రాసుకున్నాం కాబట్టి 2 పవర్ 0 నుంచి 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 నెక్స్ట్ 3 పవర్ 0 3 పవర్ 1 3 పవర్ 2 3 పవర్ 3 5 పవర్ 0 5 పవర్ 1. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, మనం పర్ఫెక్ట్ క్యూబ్ అని అంటున్నాం కాబట్టి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి 2 పవర్ 0 అంటే 1 ని 1 క్యూబ్ అని రాయొచ్చు పర్ఫెక్ట్ క్యూబ్. 2 క్యూబ్ ఇస్ ద పర్ఫెక్ట్ క్యూబ్. ఎన్ని వచ్చినాయి 2 వచ్చినాయి. నెక్స్ట్ 3 పవర్ 0 అంటే 1 ఇది పర్ఫెక్ట్ క్యూబ్ 1 క్యూబ్ అని రాయొచ్చు. నెక్స్ట్ 3 క్యూబ్ పర్ఫెక్ట్ క్యూబ్ ఇక్కడ ఎన్ని వచ్చినాయి 2. 5 పవర్ 0 అంటే 1 ఇది ఒక పర్ఫెక్ట్ క్యూబ్. సో మూడింటిని మల్టిప్లై చేయండి
2 ఇంటూ 2 ఇంటూ 1. సో ఎన్ని రాయొచ్చు ఇక్కడ కూడా పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్ 4 రాయొచ్చు. పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్ ఎన్ని రాయొచ్చండి? 4 రాయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1080. 1080ని మనం ఏమని రాసాం ఇంతకుముందు? 2 క్యూబ్ 3 క్యూబ్ ఇంటూ 5 పవర్, అంతే కదా, 5 పవర్ 1 అని రాసాం. ఇక్కడ 2 పవర్ ఎంత ఉంది? 3 ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. ఇంటూ మిగతా నెంబర్కి మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోండి. అంటే 3 + 1 పవర్కి 1 + 1. సో మనకు అబ్జర్వేషన్ చేస్తే 3 ఇంటూ ఇక్కడ 4 2 జా 8, ఇది మొత్తం మీద 24. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1080. 1080కి ఆడ్ ఫ్యాక్టర్స్. 1080 కంటే ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఇక్కడ 1080ని మనం ఏమని రాసాము? ఇట్ ఈస్ 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 పవర్ 1. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి? 3 5 ఆడ్ నెంబర్స్, ఇవే తీసుకో, ఇది క్యాన్సల్. సో వాటికి ఫ్యాక్టర్స్ కనుకో. అంటే 3 + 1 ఇంటూ 5 పవర్ 1 కాబట్టి 1 + 1, 4 2 జా 8. సో మనం ఒక పాయింట్ కూడా చెప్పాను. ఏ పాయింట్ చెప్పాను? టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి మనకు? 32 వచ్చినాయి. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో 32 = 32 వచ్చిందా లేదా? సో ఇలా కూడా మనం చెప్పాం. నెక్స్ట్ ఏం చెప్పాము? నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్. కాంపోజిట్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ప్లస్ 1 ప్లస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని చెప్పాం మనం ఫార్ములా. సో ఇది యూటిలైజ్ చేసుకుంటే మనం అది యూటిలైజ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అంటే ఏమని రాయొచ్చు అని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మైనస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ -1. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి మనకు? 32 వచ్చినాయి. మైనస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 1080 ఏమని రాశాను? 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 పవర్ 1. సో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయండి? 2 3 5 అంటే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్. -1, 32 - 4, ఇట్ ఈస్ నథింగ్ బట్ 28. సో కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 28. కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 28. ఈజ్ ఇట్ క్లియర్ అండి? నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఇప్పుడు అడుగుదాం. ఇప్పుడు ఒక్కొక్కటి ఇంట్లోనే తీసుకుందాం. ఏమని తీసుకుందాం అంటే సార్ చెప్పండి చెప్పండి చెప్పండి. సార్ పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ క్యూబ్ అన్ని నెంబర్స్ కి మీరు చెప్పిన మెథడ్ సూటబుల్ అవుతుంది సార్? ఇదే ప్రాసెస్ అండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో అదే అన్ని నేను చెప్పిన 144 కి ఒకసారి క్యూబ్ చూడండి సార్, పర్ఫెక్ట్ క్యూబ్. 144 అని చెప్పారు తను. n ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ 144 ని మనం ఏమని రాయొచ్చు? 12 × 12 అని రాయొచ్చు. 12 ని 4 × 3, ఇట్ ఈస్ ద 4 × 3. ఇట్ ఈస్ 4 అంటే 2² × 3 పవర్ 1, ఇట్ ఈస్ ద 2² × 3 పవర్ 1. సో ఫైనల్లీ 2 పవర్ 4 × 3². ఇక్కడ తను ఏమంటున్నదంటే పర్ఫెక్ట్ క్యూబ్ అని అంటున్నది. 2 పవర్ 0 నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. నెక్స్ట్ 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2 అక్కడి వరకు తీసుకోవాలి. సరే, ఇక్కడ పర్ఫెక్ట్ క్యూబ్ అంటున్నాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పర్ఫెక్ట్ నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 144 అని చెప్తుంటాను. సో ఇక్కడ క్యూబ్ అయ్యేటువంటివి ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. 1 క్యూబ్ 1 అని రాయొచ్చు, 2 పవర్ 0. ఇక్కడ 2 క్యూబ్. సో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ దాంట్లో చూద్దాం, 3² 3 పవర్ 1 అంటే 1. అంటే పర్ఫెక్ట్ క్యూబ్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న?
హలో ఓకేనా అమ్మా? ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఓన్లీ 1 వస్తుంది కదా సార్? ఇప్పుడు ఇక్కడ ఏంటి నాన్న, ఇది 1 కదా నాన్న, 1 ని 1 క్యూబ్ అని రాయొచ్చా? ఇక్కడ దీన్ని 1 కదా వాల్యూ, 1 ని 1 క్యూబ్ అని రాయొచ్చా పర్ఫెక్ట్ క్యూబ్ గా? ఇది 2 క్యూబ్ సరిపోయింది. ఇంకా ఎక్కడ కూడా పర్ఫెక్ట్ క్యూబులు రావట్లేదు. ఫస్ట్ వరుసలో ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ఓన్లీ 1 వచ్చింది. అంటే 2 ఇంటూ 1 ఎంత? 2. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే సార్. అయితే జనరల్ గా ఫ్యాక్టర్స్ తీసుకుంటే అందులో 1 ఒకటే వస్తుంది కదా సార్ క్యూబ్ అంటున్నా. 8 also one factor only, no madam. 18 8s. ఓకే సార్. క్లియర్ సార్. క్లియర్ సార్. ఓకేనా నాన్న? క్లియర్ సార్. మీరు ఇలా రాసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. ఈ మెథడ్ లో చాలా ఈజీగా వచ్చేస్తాయి మీకు. ఓకే సార్. క్లియర్ సార్. రైట్. ఇక్కడ ఏం తీసుకుందామంటే సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 1080. సో ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకున్నామని చెప్పాము? 2 క్యూబ్ రాసుకున్నాం కాబట్టి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2, 3 పవర్ 3. నెక్స్ట్ ఇంకేం రాసుకున్నాం? 1005 పవర్ కాబట్టి 5 పవర్ 0, 5 పవర్ 1. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఇది గుణశ్రేణిలో ఉంది కాబట్టి 2 పవర్ 3 ప్లస్ 1 మైనస్ 1/2 మైనస్ 1 ఇంటూ 3 పవర్ 3 ప్లస్ 1 మైనస్ 1/3 మైనస్ 1 ఇంటూ 5 పవర్ 1 ప్లస్ 1 మైనస్ 1/5 మైనస్ 1. సో 2 క్యూబ్ అంటే 2 పవర్ 4 అంటే 16 అంటే 17. 16 మైనస్ 16, 2 పవర్ 4 అంటే 16 కదండి. 4 4 16. 16 మైనస్ 1 ఇస్ ద 15. ఇట్ ఈస్ ద 15/1 ఇంటూ 3 క్యూబ్ అంటే 3 3 9 27. 27 అంటే 26/2 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25. 25 మైనస్ 1 24/4. 4 1 జా 4 6 జా 2 1 జా 3 cube plus 1 sir. 3 power 4 sir. 3 power 4 sir. 3 పవర్ 4 అంటే 81 కదా. 81 minus 1. 81 మైనస్ 1 అంటే 80 అంతే కదా మేడం? సో ఇట్ ఈస్ ద 80. 80/2 అంటే ఇట్ ఈస్ ద 40. వెరీ గుడ్, నైస్ అబ్జర్వేషన్. సో 15 ఇంటూ 40 ఇంటూ 6 మల్టిప్లై చేయండి, దట్ ఈస్ ద ఆన్సర్ అవుతుంది. రైట్ టు మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏమవుతుంది? 6 4 జా 24, 24 4 5 జా 20. జీరోనే వస్తుంది మళ్ళీ, అంటే 2 జీరోస్ వస్తాయి లాస్ట్ లో 2 జీరోస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మల్టిపుల్ బై 10 అని అన్నాడు అనుకోండి, దీన్నే నేను SF10K అని రాస్తాను. సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇక్కడ 1018 నేను ఏమని రాశాను? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 2 క్యూబ్ 3 క్యూబ్ ఇట్ ఈస్ ద 5 పవర్ 1. సో 2 ఇంటూ 5 పక్కకు పెట్టేసేయండి, మిగిలింది ఎంత అండి? ఇక్కడ 2 పవర్ 2, 3 పవర్ 3 మిగిలింది. వీటికే సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏంటి? 10 ఇంటూ వీటికి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ చేస్తే ఏమవుతుంది? 2 పవర్ 2 ప్లస్ 1 మైనస్ 1/2 మైనస్ 1, 3 పవర్ 3 ప్లస్ 1 మైనస్ 1/3 మైనస్ 1. సో ఆన్సర్ వచ్చేస్తుంది. చెక్ చేయండి. ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఇలా సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మల్టిపుల్ బై 7 ఉందా అంటే లేదు, అక్కడ 0 ఆన్సర్. 7 యొక్క మల్టిపుల్స్ లేవు. 3 యొక్క మల్టిపుల్స్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? 1080 ఒక 3 బయటకు పెట్టేసేయండి. 3 ఇంటూ మిగిలింది ఎంత అండి? ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. వీటికి మాత్రమే చేయండి. సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ 3 ఇంటూ అని రాసుకోవాలి. అంటే SF3K అని రాశారనుకోండి, 3 ఇంటూ. సో వీటికి చేయండి, అంటే 2 పవర్ 3 ప్లస్ 1 మైనస్ 1/2 మైనస్ 1 ఇంటూ 3 పవర్ 2 ప్లస్ 1 మైనస్ 1/3 మైనస్ 1 ఇంటూ 5 పవర్ 1 ప్లస్ 1 మైనస్ 1/5 మైనస్ 1. ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఇక ఓకేనా? హలో సార్ 18 ఏమని రాసుకున్నాము? 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 అని రాసాము. ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి? 2 3 5. సో ఎన్ని ఉన్నాయి? 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. దట్ ఈస్ అవి ఏమేమైతాయి? 2, 3, 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్. వేరే లేవు. ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి.
ఇంకొకసారి అంటాడు ద సమ్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనొచ్చు. ద సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1080. 1080కి ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. వాటి సమ్ చేయడం 2 + 3 + 5 ఇట్ ఈస్ నథింగ్ బట్ 10. ఆన్సర్ ఇస్ 10. ఇస్ ఇట్ క్లియర్ నాన్న? సార్ 2లు 3 ఉన్నాయి కాబట్టి 3 తీసుకోవద్దా ప్రైమ్స్? తీసుకోవద్దు నాన్న, తీసుకోవద్దు. 2లు 3 తీసుకోవద్దు కదా. నేను ఇంతకుముందు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఇంతకుముందు ఒక దాంట్లో మీకు 36 అనే ఒక నెంబర్ తీసుకొని చూపించానా లేదా? ఎస్. ఓకేనా? ఓకే సార్. రైట్ నాన్న. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని మిగతా దాన్ని ఒక్కొక్కసారి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏం అడుగుతారు? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏమని అడుగుతున్నాడంటే ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 480 మొబైల్స్ be distributed to the students of a class in an equal number of ways. మీకు ఈ క్వశ్చన్ చూసినాడే ఏమనిపిస్తుంది? ప్రాబబిలిటీ అనిపిస్తుంది, అంతేనా? కానీ క్వశ్చన్ ప్రాబబిలిటీ అంటే కాదు. దేనికి సంబంధించింది? ఫ్యాక్టర్స్ కి సంబంధించిన క్వశ్చనే. ఇట్లా ఈక్వల్ నెంబర్ ఆఫ్ వేస్ అని అడిగాడు అనుకో ఇన్ ద క్లాస్ రూమ్ 480 అంటే 480ని మీరు ఏమని రాయొచ్చు ఇక్కడ? 16 × 3. 16 3 = 48. పక్కల 0 పెడితే సరిపోతుంది. సో మనం ఏమని రాయొచ్చు ఇక్కడ అనంటే ఇది 16 × 2 × 15. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 16 ఏమని రాయొచ్చు? 2⁴ × 2 × 3 × 5. సో మొత్తం మీద 2⁵ × 3 × 5 అని రాయొచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 + 1 × 3. 1 + 1 3⁴1 ఉంది. 5 పవర్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి 1 + 1. సో ఇక్కడ 6 × 2 × 2. సో 12 2 = 24. ఎన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ వేస్ లో పంచొచ్చు 480 మొబైల్స్ ని క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి పిల్లలకి? 24 వేస్ లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ వేస్ లో డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు క్లాస్ రూమ్ మొత్తానికి 480 మొబైల్స్ ని. ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా అండి? సో ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను, అది కూడా మీరు హోంవర్క్ గా చేసుకోండి. హోంవర్క్ క్వశ్చన్ ఇక్కడ ఏమని అంటున్నాడంటే హోంవర్క్ క్వశ్చన్ లో ఇన్ హౌ మెనీ ways can 792 mobiles be distributed? Same question అండి. To the class, to the students of a class in an equal number of ways అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ సేమ్ అండి. ఇట్ ఈస్ 24, ఆప్షన్ బి 16, ఆప్షన్ సి 14, ఆప్షన్ డి 16 కాస్త 20 పెడదాం. ఇక్కడ 16 వచ్చింది. ఇది అండి క్వశ్చన్. దిస్ ఈస్ ద క్వశ్చన్. గుడ్ అండి, గుడ్ రెస్పాన్స్ అండి ఇన్ ద చాట్ బాక్స్. వెరీ వెరీ. సో ఆప్షన్ ఈస్ ద 24 ఇస్ ద రైట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? రైట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అండి. వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి మనం ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూకి సంబంధించినటువంటిది టాపిక్ ఏంటి?